జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. షాపింగ్ మాల్కి వెళ్తారా, సినిమాకి వెళ్తారా? కడుపు నొప్పితో షికార్లు కొట్టగలమా బాబాయ్? మీరలా చెప్తుంటే తిరగడానికి వెళ్తున్నట్టే ఉంది. అయ్యో ఆంటీ, నాకు చలి పెరిగిపోయి వణుకు పుడుతుంటే మీకు తమాషాగా ఉందనుకుంటా. నా కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది. ఒకటి పోయి ఇంకొకటి అయితే దానికి మీరే బాధ్యులవుతారు. మీ సమస్యకి ఇంకొకరిని బ్లేమ్ చేయడం ఎందుకు? విక్రాంత్, సుమన వెంట నువ్వు వెళ్ళు, కసి వెంట అమ్మ వెళ్ళిరండి. నో నో, వద్దు వద్దు. రెండు ఒకటి. నహీ అని హిందీలో అన్నా సరే మాకు అర్థం అవుతుంది. ఎవరూ వెంట రాకుండా మీరిద్దరే ఎలా వెళ్తారు? క్యాబ్లో వెళ్తాం, లేదంటే ఆటోలో వెళ్తాం. పద కసి. ఒక్క నిమిషం. అనుమానం వచ్చిందేంటి మా అక్కకి? సుమన, ప్రాణం పోయేంత నొప్పైతే కానప్పుడు అల్లంలో కొంచెం తేనె కలిపి తిన్నా కడుపు నొప్పి తగ్గిపోతుంది. నీ బెల్లం మాటలు వింటూ ఇక్కడే ఉంటే నేనేమైపోతాను అని భయంగా ఉంది. నాకు చలి పెరిగిపోతుంది. అంత చలిగా ఉందా? నీ చలి వెంటనే తగ్గిస్తానుండవే. వదలంటుంటే వదలు. ఏ హాసిని, నేను వదలు. హాసిని, ఊపిరాడకుండా నొక్కేస్తావంటే వదులు. వదులు. అరే వదులు. ఏంటా పిచ్చి పని హాసిని? మా ఆయన హక్ చేసుకుంటే తప్పు కానీ నేను హత్తుకుంటే తప్పేంటత్తయ్యా? పైగా చలి తగ్గుతుంది. నువ్వు హత్తుకుంటే వేడి రాదు. నీకోసం టాలీవుడ్ హీరో వస్తాడు మరి. బావగారు, వీళ్ళు మమ్మల్ని వెళ్ళనివ్వకుండా మా ప్రాణం పోయేంత వరకు ఆపేలా ఉన్నారు. వదినా, వెళ్ళి రానివ్వండి, లేదంటే ఇష్యూ చేసేలా ఉన్నారు. నేను రావచ్చా? జాకెట్లు మోయడానికా? కప్పుకున్నావన్నానండి. ఎవరు వద్దు, మేమిద్దరమే వెళ్ళొస్తాం. పద హాసిని. ఒక్క నిమిషం. ఆగండి. మళ్ళీ ఏమైంది వదినా? వాళ్ళు ఏడ్చేలా ఉన్నారు. ఇందాక కసబిసని వాటేసుకున్నప్పుడు నాకు గట్టిగా అట్టముక్కల్లా ఏదో తగిలింది. ఏమై ఉంటుందది? ఏయ్ చిచి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మగాళ్ళున్నారిక్కడ. అబ్బా, అనుమానం పిన్ని, అపార్థం చేసుకోకు. వంట్లు బాలేదన్నారు కానీ వంటి మీద కూడా ఏదో ఉందనుకుంటా. అక్క, విప్పే చూపించబడ్డావా? మీకు దండం తల్లి, పోరండి ముందు. మీరు వెళ్ళరండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఓకే అండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.